ఆధ్యాత్మికతకు కేంద్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇప్పుడు భక్తులకు మరింత చేరువ అవుతోంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆలయ పరిసరాలకు కొత్త రూపం వచ్చింది. సంప్రదాయాలతో పాటు సౌకర్యాలు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చొరవ చూపుతున్నారు. ఇక పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఆలయ ఈవో వెంకట్రావు. తిరుమల తిరుపతికి ఏ మాత్రం తీసిపోకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఈవో వెంకట్రావు. ఆలయ అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో భక్తులను భాగస్వాములను చేస్తున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొండపై ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయించారు ఈవో. 6 ప్రాంతాల్లో బాక్సులు ఏర్పాటు చేయించి భక్తుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధాన కార్యాలయం, ప్రసాద విక్రయశాల, పిఆర్ఓ కార్యాలయం, డోనర్ సెల్, క్యూ కాంప్లెక్స్, తులసి కాటేజీలో ఈ కంప్లైంట్ బాక్సులున్నాయి. కొన్ని రోజులుగా యాదగిరిగుట్టపై ప్రతిరోజు భక్తులకు ఉచితంగా ప్రసాదం అందిస్తున్నారు నిర్వాహకులు. నిరంతరాయంగా ప్రసాద వితరణ జరిగేలా ప్రసాదం తయారీకి ప్రత్యేక మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. గంటకు 102 కిలోల సామర్థ్యం గల 2 బాయిలర్లను ఏర్పాటు చేశారు. వారంలో 6 రోజులు పులిహోర, శనివారం లడ్డూ ప్రసాదం అందిస్తున్నారు. సత్యనారాయణ వ్రతంలో పాల్గొనే భక్తులకు కనుమ ప్రసాదం ఇస్తున్నారు. భక్తులందరికీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రసాద వితరణ స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం, అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అలాగే ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈరోజు స్వామికి జరిగినటువంటి ఉదయం అభిషేక తీర్థాన్ని భక్తులందరూ కూడా ప్రోక్షణ చేస్తే వాళ్ళందరూ కూడా పవిత్రులై తొలగిస్తారనేటువంటి భావన చేత ఈరోజు అభిషేక తీర్థ ప్రోక్షణ అనేటువంటి నూతన కార్యక్రమాన్ని ప్రతి భక్తుని కూడా ఇది అందాలి అనేటువంటి సౌలభ్యం కొరకు దాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. అలాగే స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామికి ఆవునేత్య చేసినటువంటి దీపారాధనతోని హారతిస్తూ అందరికి కూడా దర్శింపచేయాలనేటువంటి సంకల్పం కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మికత పెంచేందుకు మరో కార్యక్రమం చేపట్టారు ఆలయ అధికారులు. ఆలయం చుట్టూ ఉన్న రింగ్ రోడ్లో ప్రధాన సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు పెట్టారు. వైకుంఠ ద్వారం ఎదురుగా అభయాంజనేయ సర్కిల్, ప్రెసిడెంట్ సూట్ దగ్గర గరుడా సర్కిల్, ఘాట్ రోడ్లో రామానుజ సర్కిల్, మల్లాపురం వైపు వెళ్లే సర్కిల్ కు యాదర్శి సర్కిల్ గా పేర్లు పెట్టారు. ఈ సర్కిళ్ల దగ్గర ఆయా దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా వారు ఎక్కడ ఉన్నారు, ఎటు వెళ్తున్నారో సులువుగా తెలుసుకునేందుకు ఇది దోహదపడుతోందని తెలిపారు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. చాలా డెవలప్ అయింది టెంపుల్. మాకు పుట్టెంటికలు కూడా ఇక్కడే జరిగినాయి. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు చాలా కలిసి వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినాము. మా ఇంటి దేవుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి. దర్శనం కూడా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా బాగా జరిగినాయి. డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది టెంపుల్ది. మా అత్తమ్మ వాళ్ళకి మ్యారేజ్ యానివర్సరీ ఈరోజు కళ్యాణం చేయించడానికి వచ్చాం. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది. ముందటి కంటే ఫెసిలిటీస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఆ లైటింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు. ఇంకోటి దర్శనానికి కూడా మినిమం టైం ఇస్తున్నారు అందరికి. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ ప్రసాదం అది తర్వాత దేవునికి అభిషేకం చేసిన నీళ్ళు కూడా జల్లుతున్నారు. ఇంకా లైటింగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది అంతా. వికలాంగులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది ఒకటి బాగా నచ్చింది, చూశాను ఇప్పటిదాకా నేను. దర్శనం కూడా చాలా సింపుల్గా జరుగుతుంది, ఏ రష్ లేదు. ఇంతకుముందు గత సంవత్సరాలలో ఉన్నదానికన్నా ఇప్పుడు కొంచెం ప్రసాదాలు విస్తరణ కానీ ఎండింగ్లో మళ్ళీ అభిషేకం వాటర్ చల్లడానికి కానీ గుడి లోపల గర్భాలయం దగ్గర ఎంట్రీలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భాలయం వాటర్ చల్లడం అది జరగడం బాగుంది. ఇప్పుడు గర్భాలయ సేవల్లోనూ మార్పులు చేశారు అధికారులు. గర్భాలయం దగ్గర ప్రతి భక్తుడిపై అభిషేక తీర్థ ప్రోక్షణ చేస్తున్నారు. అఖండ హారతి ఏర్పాటు చేశారు. బ్రేక్ దర్శనాలకు పట్టుపంచ, ధోతి, సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేశారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డుకు ఇరువైపులా భక్తి శ్లోకాలు, కీర్తనలు రాశారు. వాటి అర్థాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో నూతన ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గంలో భక్తుల కోసం షెడ్స్ కూడా నిర్మించారు. యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళాక వాటర్ చల్లారు అండ్ పూజ కూడా బాగా అభిషేకం అన్నీ బాగా చేశారు. బాగా అనిపించింది టెంపుల్కి రావడం. ముందు కన్నా ఇంకా ఇప్పుడు చాలా బాగుంది.
డెవలప్మెంట్ అండ్ ఆల్ చాలా బాగా చేశారు. చాలా నచ్చింది నాకు యాక్చువల్ టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపల కూడా ఏర్పాట్లు కానివ్వండి, ఏదైనా కూడా చాలా బాగా జరిగింది. దర్శనం ఏదైనా కూడా పూజారులు కూడా అర్చన అవన్నీ చేయడం కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషం అనిపించింది వచ్చినందుకు. చాలా అందంగా ఉంది గుడి, డెవలప్మెంట్ అంతా బాగుంది, మంచిగా అనిపించింది. మా ఇంటి దేవుడు మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామి, అంతా మొత్తం చాలా డెవలప్మెంట్ అంతా మంచిగా ఉంది, మంచిగా అనిపించింది గుడికి వస్తే. ఈరోజు కళ్యాణం చేయించడానికి వచ్చినాం. ఫెసిలిటీస్ కానివ్వండి, దేవుడి దర్శనం కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. అభిషేకం, నీళ్ళు చల్లుతున్నారు, ఆరతి ఇస్తున్నారు, ఏ రష్ లేకుండా నార్మల్గా క్లియర్గా తీసుకెళ్తున్నారు. లైటింగ్ కానివ్వండి, మొత్తం ఫెసిలిటీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ముందు కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఆలయ భద్రతా సిబ్బంది నియామకంపై కూడా ఫోకస్ చేశారు ఈవో వెంకట్రావు. ప్రస్తుతం ఎస్పీఎఫ్, హోంగార్డ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా త్వరలో అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే శని, ఆదివారాల్లో ప్రోటోకాల్ దర్శనాలపై నియంత్రణ విధించారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు స్వయంగా రాకపోతే దర్శనానికి అనుమతి ఉండదని, టికెట్ తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. సౌకర్యాలు, సంప్రదాయాలు, శాంతి, ఆధ్యాత్మికత అన్నిటినీ సమన్వయం చేస్తూ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఈ క్షేత్రం రాను రాను రాష్ట్రానికి గర్వకారణంగా మారుతుందంటున్నారు భక్తులు. ప్రస్తుతం చిన్న చిన్న మార్పులే చేస్తున్నామని, మున్ముందు మరిన్ని మెరుగులు దిద్దుతామని చెప్తున్నారు పాలక మండలి సభ్యులు.